పేర్ని నాని గారిని అరెస్ట్ చేయండి. ఈ లెక్కన చూస్తే ఫస్ట్ మీరు పేర్ని నాని గారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి చూపించండి. ఆ తర్వాత మేము తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా క్షమాపణలు చేస్తాం. ఏ సమయంలోనైనా నాకు నా కుటుంబానికి ఏమైనా జరగచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఒక ఇంటర్వ్యూకి బయలుదేరుతుంటే కాల్ వచ్చింది. తీరా వెళ్తే 6 మంది పోలీసులు ఒక పెద్ద వెహికల్ వేసుకుని ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని వచ్చారు. దొంగను ఎత్తుకుపోయినట్టు, లేకపోతే ఒక మర్డర్ చేసిన వాళ్ళను, కూనీలు చేసిన వాళ్ళను ఎత్తుకుపోయేదానికి వచ్చినట్టు నిన్న రాత్రి 7 గంటలకు పోలీసులు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి నన్ను ఎత్తుకుపోయేదానికి వచ్చినారు. అయితే నేను ఒక మాట అడుగుతున్నాను, మేము ఏం చేసామని మీరు మమ్మల్ని ఎత్తుకుపోవడానికి ఇంత పెద్ద వెహికల్ వేసుకుని 6 మంది పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని వచ్చారు? డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద బ్రిడ్జ్ అని ఆటం చేర్చారు. రాత్రి పగళ్ళు కష్టపడిన డిఎస్సీ అభ్యర్థులను పక్కన పెట్టి స్పోర్ట్స్ కోటా కింద పేకాట్ రైళ్లకు మీరు జాబ్ ఇచ్చేయడం ఏంటి అని క్వశ్చన్ చేస్తే, అది కూడా నేను ఎలా క్వశ్చన్ చేశానంటే, పేర్ని నాని గారు ఒక పేపర్ పట్టుకొని వచ్చేసి జీవో నంబర్, సో ఈ స్పోర్ట్స్ కోటా కింద పేకాట్ రైళ్లకు చాలా అనుభవం తిరిగినటువంటి పేకాట్ రైళ్లకు కూడా జాబ్ ఇచ్చేస్తున్నారంటూ చేసినటువంటి వ్యాఖ్యలను తీసుకొని వస్తూ దీని మీద స్పందించినందుకు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. శ్రీకాకుళం డిస్టిక్ బుర్జా అంట. ఆ ఊరి పేరు వినడం కూడా ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్, ఒక అమ్మాయి మీద రేప్ జరిగినప్పుడు, ఒక అమ్మాయిని చంపేసినప్పుడు, లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు, వేల కోట్లు బ్యాంకులకు ఎగనామాలు పెట్టేసి పారిపోయే వాళ్ళు, లేకపోతే అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు, పేపర్ లీకేజ్లు, ఇవన్నీ కాదని మాట్లాడినటువంటి మాటల మీద ఇంత ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి. దీనికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, గవర్నమెంట్ అని ఎవరు ప్రశ్నిస్తున్నారు, గవర్నమెంట్ కి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మొత్తం స్టడీ చేసి మళ్ళీ అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా. మాకంటే ముందు మీరు పేర్ని నాని అరెస్ట్ చేయాలి కదా. మరి ఎందుకని అరెస్ట్ చేయలేదు అంటే, మీరు రాజకీయ నాయకులను టచ్ చేయరా? పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమనకుండా మాలాంటి సామాన్యులను నోరును మోయించే ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలకు హక్కు లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి? మాకు ఏ సందేహాలున్నా, ఏ ప్రశ్నలున్నా కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాకు రాజ్యాంగం హక్కు కల్పించింది. డెఫినెట్లీ మాట్లాడతాం. ప్రశ్నించకూడదంటే మీరు ఓట్లు అడగకుండా ఉండండి. మీ సొంత డబ్బుతో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మేము ఓట్లు వేస్తున్నంత వరకు, పన్నులు కడుతున్న వరకు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఇంట్లో మా కుటుంబాన్ని మీరేమన్నా పోషిస్తారా మేము కష్టపడకుండా? నేను ఈ రోజు ఇంటర్వ్యూకి బయలుదేరుతా ఉంటే 6 మంది పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చేసి, వాళ్ళ లేడీ యూనిఫామ్ లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ సివిల్ డ్రెస్ లో వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని మిమ్మల్ని మేము ఖచ్చితంగా తీసుకెళ్లాలి, నన్ను తీసుకుపోయేదానికి పెద్ద వెహికల్ వేసుకొని వచ్చారు. అవతల వేరే ఆఫీసర్ ఖచ్చితంగా అమ్మాయిని తీసుకురావాల్సిందే, మీరు తీసుకురావాల్సిందే అంటూ ప్రెషర్ పెడుతున్నారు. అంటే ఏం చేస్తున్నామని మమ్మల్ని మీరు తీసుకెళ్లడానికి? చట్టపరంగా మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఉంటుందా? ఆ రకంగా అయితే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి తన కూతురు విషయంలో న్యాయం జరగలేదని రీసెంట్ గా డీసీఎం గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కి కేసు కట్టారండి. ఒక చిన్న పాపని అంతమంది కలిసి రేప్ చేస్తే ఇప్పటిదాకా ఆ పాప విషయంలో న్యాయం జరగలేదు. అనుకుంటే ఎంతమంది రేపులకు బలైపోయి, హత్యలకు గురైపోయి చనిపోయిన ఆడపిల్లలకి ఎంతమందికి న్యాయం జరగాలి, ఎంతమంది రైతులకు న్యాయం జరగాలి? ఇవన్నీ దేని గురించి రాష్ట్రంలో పట్టించుకోవడానికి ఏ రాజకీయ నాయకునికి కూడా అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రభుత్వానికి అగైనెస్ట్ గా మాట్లాడినా, పలానా పార్టీ వాళ్ళంటూ వాళ్ళకు ఒక రంగును గులిమేసి మాట్లాడతారు. ఏం పేర్ని నాని గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఎన్ గారు, లోకేష్ గారు మాకు బంధువులు అవుతారా? పోనీ నాకేమన్నా కష్టం వస్తే వీళ్ళు ఎవరైనా వచ్చి మా ఇంట్లో అన్నం పెడతారా? మా కష్టం మాకు తప్పదు కదా. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామండి. మేము పన్నులు కడుతున్నాం, ఓట్లు వేస్తున్నాం. ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నిస్తున్నామంటే అది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు న్యాయం చేయాలనుకుంటే అందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయండి, అందరికీ ఒకే న్యాయం చేయండి. టీడీపీ యాక్టివిస్ట్ అనే ఒక పేజ్ విపరీతంగా స్కిట్లు ప్లే చేస్తూ పలానా క్యారెక్టర్స్ అని చెప్తూ పేజ్ లో కూడా